కేసీఆర్ కు వాదం విధానం అంటూ ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి జూదమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సానుభూతి ఒకసారే పనిచేస్తుందన్న ఆయన కేసీఆర్ వాగ్దానాలు నెరవేర్చలేదని తెలిపారు. అన్ని వర్గాల వారు నిరాశతో ఉన్నారని, ఈ ఎన్నికల్లో తెరాసకు విజయం అనుకూలంగా లేదని చెప్పారు. ఇకపై కాంగ్రెస్ నేతలు బహిరంగ విమర్శలు చేసుకోరన్న జైపాల్ పొత్తుల విషయంలో అనుకూలంగా ఉన్నామని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ అభిప్రాయాల సేకరణలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి చర్యలకు పూనుకోబోతుంది, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ జైపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వచ్చారు, ఏం చేస్తారు? సీనియర్ రాజకీయవేత్తగా మీరు ఎటువంటి విశ్లేషణ చేస్తారు దీన్ని? అతని బండి ముందర వెళ్ళి బోర్ల పడ్డది. ఏదట్లయినప్పటికీ ఈనాడు ఎన్నికలు వచ్చాయి. ఈనాడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యులందరినీ, మధ్యతరగతి ముఖ్యులను కూడా పిలిచారు. వారందరితో వేర్వేరుగా మాట్లాడారు. మాట్లాడిన తక్కువైనా మాట్లాడిన దాంట్లో సాంద్రత ఉంది. ఈనాడు పొత్తులు ఉండాలన్నా, పొత్తులుంటే ఏ మేరకు ఉండాలి, ఎవరితో ఉండాలి అనే విషయం అందరూ తమ అభిప్రాయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చినప్పుడు ఏ వర్గాలకు ఎలా ఇవ్వాలి అనే విషయం కూడా ప్రస్తావించబడింది. తెలుగుదేశం పార్టీతోటి పొత్తుల సంగతి పక్కన పెడితే, అంటే మిగతా విషయాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయాలు ఎంతవరకు ఉన్నాయి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ విజయం ఈ ఎన్నికల్లో నేను వ్యక్తిగతంగా మనం చేస్తున్నాను తథ్యం. మాకు బలం ఉంది, సహజంగా పరంపరానుగతంగా మాకు బలం ఉంది. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇప్పుడు మొదటి ఎన్నిక పెట్టింది ఒక తప్పు అయితే, మొదటినే అభ్యర్థులను పెట్టుకొని మరో తప్పు చేసుకున్నాడు. పోగాలను దాపరించిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మాకు ఎన్నికల గురించి ఎలాంటి సంశయం లేదు. అయినా మేము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు సౌత్ ఇండియాలో మొదటి ఎన్నికలు కాబోతుంది. మరి ఢిల్లీలో ఉండే సుప్రీంకోర్టు దయదలిస్తే ఎన్నికలు డిసెంబర్లో జరగవచ్చు. ఆ మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్తో పాటు ఎలక్షన్ కమిషన్ మాత్రం అలా జరపకపోతే రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టే నా అభిప్రాయం. ఈనాడు ఎలక్షన్ కమిషను మొట్టమొదటిసారిగా ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల బాడీ కాదని తెలుపుకున్నది. ఇలాంటి దురవస్థ 70 ఏళ్ళలో ఎప్పుడు కనబడలేదు. మన తెలుగువాడు శాస్త్రి గారు ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఎలక్షన్ కమిషను స్వతంత్రంగా వ్యవహరించింది. ఈయన గుజరాత్ ఆఫీసర్ని తెచ్చుకొని వ్యవహరిస్తున్నాడు. ఆ గుజరాత్ ఆఫీసర్లకు చెప్పి చంద్రశేఖరరావు తన పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటున్నాము,
రాజ్యాంగం ప్రకారం లేదా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే మేము 6 నెలల లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్తాం. మిగతా 3 ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికైతే వాళ్ళ మర్యాద వాళ్ళు నిలుపుకున్నట్టు. ఆ మాట చెప్పకుండా ఇవన్నీ జనరల్ మాట చెప్తున్నారండి. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? ఇప్పటి వరకు గెలిచినటువంటి అన్ని ఎన్నికల్లో తామే గెలిచామనే ఆలోచనతో ఉంది టీఆర్ఎస్. తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంగా మేము సాధించుకున్నాం అనేటువంటి యోచనతో మేమే అభ్యర్థులు ముందు ప్రకటించాం కాబట్టి మేము ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయాం, గెలుస్తామనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తాం. ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంగా ఉంటే వాళ్ళ కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ 4 ఏళ్లలో ఏం చేయలేదని అవన్నీ పట్టిక మాకంటే ప్రజాసామాన్యానికి బాగా తెలుసు. ఆయన ప్రచార ఆర్భాటంలో మునగాడు కాబట్టి తన డొల్లతనం కూడా తెలిసిపోయింది ప్రజలకు. ఆ క్రమంలో ఇకపోతే మొదట అభ్యర్థులు తెలుపుకున్నాడు అనేది అది పొరపాటుని వాళ్ళే గుర్తిస్తున్నారు. 24 గంటల వాళ్లకు ప్రకటించబడిన అభ్యర్థుల పట్ల వచ్చిన అసంతృప్తి జ్వాలలను ఆర్పే నిమిత్తమే పనిచేస్తున్నారు. పాలన పైన లేదు, పార్టీ పైన లేదు, ఎన్నికల పైన లేదు. కాబట్టి ఇంతవరకు ఆయన చేసిన ఏ పనులు కూడా ఆయన పార్టీ గెలుపుకు ఉపకరించే పనులు చేయలేదని నా అభిప్రాయం. సానుభూతితోటి గతంలో గెలిచినటువంటి అనుభవం కేసీఆర్కు ఉంది. అదే రీతిలో ఈసారి కూడా గెలవడానికి ఛాన్స్ లేదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో సానుభూతితో గెలిచింది. సానుభూతి ఒకసారి పనిచేస్తుంది. ఇతను వాగ్దానాలు నిలబెట్టుకోలేని వాగ్దానాలు అడ్డవరకు చేసిన సందర్భంలో ఆ సానుభూతి ప్రతికూలతగా మారింది. ఉదాహరణకు 2 బెడ్రూమ్ ఇండ్ల విషయం ఉందనుకోండి, ఆయన చెప్పిన దానికి 5% కూడా కట్టలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, 1% వాళ్ళకి ఇవ్వలేదు. 12% ముస్లిం రిజర్వేషన్ అన్నాడు, అది పూజ్యం. షెడ్యూల్డ్ ట్రైబ్కు 12% రిజర్వేషన్ అన్నాడు, అది పూజ్యం. ఇవన్నీ కొట్టొచ్చే కనబడుతుంటే మేము గ్రామాలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు ప్రజలు అడుగుతున్నారు, పలాని చెప్పండి సార్, పలాని చెప్పండి సార్ అని. మేము ఎన్నోసార్లు ఉపన్యసిస్తాం కాబట్టి కొన్ని సందర్భాలు చెప్పాం. మరీ జ్ఞాపకం చేసి వాళ్ళే చెప్పిస్తున్నారు. కాబట్టి ఈయన పూర్తి చేసిన వాగ్దానాల కంటే పూర్తి అయిన వాగ్దానాల గురించి ప్రజలు జ్ఞాపకం పెట్టుకున్నారు, పగ తెచ్చుకుంటారు, కసి తెచ్చుకుంటారు. ఈ ఎన్నికల్లో మనం గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరు? టీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ ఉన్నారు. కేసీఆరే మా నినాదం, కేసీఆరే మా వాదం, కేసీఆరే మా నాయకుడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాయకుడు ఎవరు? ఏ నాయకుడిని ముందు పెట్టి తెలంగాణ ఎన్నికల్లో మీరు ఫేస్ చేయబోతున్నారు? కేసీఆర్కు వాదం ఎందుకు లేదంటే ఆయన వేసేది జూదం, ఆయనకు గ్యాంబ్లింగ్, ఆయనకు వాదన లేదు, ఆయనకు ఐడియాలజీ అంటూ లేదు. పాతకాలంలో బై ఎలక్షన్ పెట్టేట్టు ఇప్పుడు జన ఎలక్షన్ పెట్టాడు. ఇది ఒక జూదంగా పెట్టాడు. జూదం పనికి వస్తున్నట్టు లేదే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆత్మవిశ్వాస రహిత సంక్షోభంలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పుకోనియండి, ఈ ఎన్నికల్లో వాళ్ళకు గెలుపు లేదు, ఏ వర్గం వాళ్ళకు అనుకూలంగా లేదు. విద్యార్థులు ఉన్నారా, యువకులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ప్రజా సంఘాలు ఉన్నావా,
ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు ఉన్నారా? షెడ్యూల్ కాస్ట్ ఉన్నారా? షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారా? ముస్లిమ్స్ ఉన్నారా? క్రిస్టియన్స్ ఉన్నారా? రైతులు ఉన్నారా? ఏ వర్గం ఉందని? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి మీకు స్పందన వస్తుంది, కానీ మీ పార్టీ నాయకులే పిసిసి అధ్యక్షుడిని దింపడం కోసమో లేకపోతే సిఎల్పి లీడర్ని దింపడం కోసమో నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బయటికి బాగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇలా ఇప్పటి నుంచి జరగదు. ఎవరు కూడా మా పార్టీ నాయకులు బాహాటంగా స్టేట్మెంట్స్ ఇవ్వరు. అది స్ట్రిక్ట్గా చెప్పబడ్డది. ఇది మా జాతీయ పార్టీ. ఏమాత్రం స్వాతంత్రం లేకపోతే పార్టీ ఎట్లా మనగా ఉంటుంది? ఆ స్వేచ్ఛ లేకపోతే అందరు పార్టీ నుంచి వెళ్ళిపోతారు. కొంత స్వేచ్ఛ ఉండాలా, కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అరడజనకు మందికి పైగా, అంటే దాదాపు డజన్ మంది పైగా అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వారిలో జయపాల్ రెడ్డి గారు ఉన్నారా? లేడు. జయపాడి ముఖ్యమంత్రి అభ్యర్థి కాడు. నాకు వయస్సు మించింది. రేపు వచ్చే ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉంటాను తప్ప నేను ముఖ్యమంత్రి కాను. తెలుగుదేశంతో పొత్తు పొసుకుతుంది అనుకుంటున్నారా? అసలు పొత్తుల విషయంలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి? వారు తెలుసుకున్నారు తప్ప వారు క్లారిటీ ఇవ్వలేదు. పొత్తుల విషయంలో మేము అనుకూలంగా ఉన్నాం, కానీ ఎవరితో ఉండాలా, ఏ మేరకు ఉండాలా, పొత్తులను కోరే వాళ్ళ యొక్క కోరికలు అవాస్తవికంగా ఉంటే మనం ఇవ్వలేం కదా. ఆ సీట్లు వాళ్ళు గెలవకుండా మేము గెలవకుండా టీఆర్ఎస్కు అప్పచెప్పింటే ఇద్దనా అనే అభిప్రాయం తప్ప సూత్రప్రాయంగా మేము పొత్తులకు వ్యతిరేకం కాదు. ఈరోజు గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం పాత కేసులన్నింటినీ తిరుగుతోడుతుంది, చాలా మంది పైన కేసులు పెడుతుంది, కొంతమంది పైన అరెస్టులు చేస్తూ ఉంది. ఏమంటారు మీరు? అది కేసీఆర్ ఆఖరి నెలల్లో అది చెడ్డపేట తెచ్చుకుంటున్నాడు. అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. నేను కాదు, నాకు మెజార్టీ ఉంది. మెజార్టీ పోయింది కదా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, నీకు ఇవన్నీ తోడే అలవాటు నీకు ఉండొచ్చు, కానీ నీకు నైతిక అధికారం లేదు. నిజానికి అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ మేము హెచ్చరిస్తున్నాం, ఈ క్రమంలో ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ అంశాన్ని ముందు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్లోకి పోతుంది? ఎన్నికల ప్రచారంగా ఏ అంశాలని ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది? మా వాగ్దానాలే మా అంశాలు. ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసిందో తూచా తప్పకుండా అమలు చేసింది. ఆ రికార్డు మాకు ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయల అప్పు వడ్డీ భారంతో పాటు మేము మోసాం కేంద్ర ప్రభుత్వంలో. ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు 12,000 కోట్లు ఆ స్కీమ్లో మనకు రాగా పూర్వ ఆంధ్రప్రదేశ్ రైతులకు రాగా, రైతులు అంటే ఎవరైనా రైతులేనండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రైతులందరూ కూడా దీనావస్థలో ఉన్నారు. కానీ రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్లో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంతో పాటు అదనంగా 5,500 కోట్లు ఇచ్చాడు. మేము ఈసారి చెప్తున్నాం 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని. మేమంటే మాఫీ చేస్తామండి. ఇందిరాగాంధీ కాలం నుంచి ఇప్పటి వరకు మేము చెప్పింది ఏది కూడా తప్పలేదు. ఇప్పుడు
కేసీఆర్ పాత వాగ్దానాలు మర్చిపోయి కొత్త వాగ్దానాలు అమలుపరుస్తున్నాడు, అవి అరకొర చేస్తున్నాడు. దానివల్ల అసంతృప్తి, ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. ఆయనే మన వాదం అనుకుంటే వాళ్ళు ఆయనే నాదం అవుతున్నాడు. ఆ నాదం మీద రియాక్షన్ ఉంది. ఆయన మాట్లాడే తీరు పట్ల కానీ, ఆ భాషలో ఉండే సభ్యత కానీ, సభ్యత రాహిత్యం కానీ మామూలు ప్రజల్లో కూడా ఒక సమస్య అయిపోయింది. చవటలు, దద్దమ్మలు ఇలాంటి భాష ఆయనకు మామూలు అయిపోయింది. మేమెవరో ఆ భాష ఇప్పుడు వాళ్ళదే, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళదే. సో ఇది జైపాల్ రెడ్డి గారు చెప్తోంది. కాంగ్రెస్ వాదం నాదం ఏదైనా కానీ ఒకటే, ప్రజా సంక్షేమము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేస్తున్నటువంటి వాదనలు వీటన్నిటితో చూస్తే గతంలో ఏ విధంగా అయితే ఉప ఎన్నికలు తీసుకొచ్చారో అదే రీతిలో ఇప్పుడు సాధారణ ఎన్నికలు అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది, ప్రజా సంక్షేమాలు తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.